గత కాలపు అనుభవాలను నెమరేసుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. గత కాలంలో జరిగిన తప్పులు, అప్పటి తమ పరిస్థితిని గుర్తు తెచ్చుకోవడం రాజకీయ నేతలు చేసే పని. అందుకు వారు ఎంచుకునే పద్ధతి పుస్తక రచన. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఇదే పద్ధతిని ఎంచుకున్నారు. ఆయన రాసిన తాజా పుస్తకం ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారుతుంది. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరొందిన ప్రణబ్ దా రాసిన పుస్తకంలోని అంశాలపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతుంది. ఇంతకు ప్రణబ్ పుస్తకంలో ఏముంది? రాజకీయ నాయకులు, ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు పుస్తకాలు రాయడం కొత్తేమీ కాదు. తమ పరిపాలనా కాలంలో జరిగిన వివిధ రకాల ఘటనలపై తమ అనుభవాలను వెల్లడించడమూ పాత విషయమే. అయితే పుస్తకంలో రాసిన విషయాలే ఆ పుస్తకానికి, ఆ బుక్ రాసిన వ్యక్తికి క్రేజ్ సంపాదించి పెడతాయి. తాజాగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెలువరించిన పుస్తకం కూడా ఆ కోవకే వస్తుంది. ప్రణబ్ దా తన అనుభవాలతో రాసిన రెండో పుస్తకం ది టర్బులెంట్ ఇయర్స్ 1980 to 1996 బుక్ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ప్రణబ్ దా అంటే చిన్నా చితక రాజకీయ నేత కాదు. ఇందిరాగాంధీ హయాం మొదలుకుని సోనియా గాంధీ హయాం వరకు ఎంతో మంది నేతలతో కలిసి పనిచేసిన నేత. వాజ్పేయి, పివి నరసింహారావు తదితర ఉద్దండుల సమకాలీకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం దేశం మొత్తం మీద వేళ్లపై లెక్కించగలిగిన గొప్ప పార్లమెంటేరియన్లలో ప్రణబ్ దా ఒకరు. అలాంటి వ్యక్తి పుస్తకం రాశారంటే ఆ బుక్ కి ఖచ్చితంగా ప్రాధాన్యం ఉంటుంది. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆవిష్కరించిన ఆ పుస్తకంలో ప్రణబ్ ఏం చెప్పారు, ఏ విషయాలను ప్రస్తావించారు, ఏ అంశాలను వదిలిపెట్టారు, 80-90 దశకాల్లో జరిగిన ఘటనల గురించి ఏం చెప్పారు, ఇవన్నీ కూడా ఆసక్తి రేపేవే. ఆపరేషన్ బ్లూ స్టార్, ఇందిరాగాంధీ హత్య, రాజీవ్ ప్రధానమంత్రి కావడం, ప్రధాని పదవి గురించి తనపై వచ్చిన పుకార్లు, కాంగ్రెస్ పార్టీ నుంచి తనను బహిష్కరించడం, రాష్ట్రపతి పాలన తదితర అంశాలను ప్రణబ్ దా తన పుస్తకంలో ప్రస్తావించారు. స్వర్ణ దేవాలయంలో చొరబడిన ఉగ్రవాదుల ఏరివేతకు ఉద్దేశించిన ఆపరేషన్ బ్లూ స్టార్ పై ఇందిరాగాంధీ తనతో మాట్లాడారని ప్రణబ్ గుర్తు చేసుకున్నారు. ఇంతకంటే మరో మార్గం ఉందా అని ఆమె తనను అడిగారని జ్ఞాపకం చేసుకున్న ఆయన, ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాతి పరిణామాలపై ఇందిరకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. సైనిక చర్యను నివారించి ఉంటే బాగుండేదని ప్రతి ఒక్కరూ అంటారన్న ఆయన, అంతకంటే మరో ప్రత్యామ్నాయం ఉందని ఎవరూ చెప్పలేరన్నారు. ఇందిరాగాంధీ హత్యోదంతాన్ని ప్రణబ్ దా నెమరు వేసుకున్నారు. ఇందిర శరీరంలోకి 16 బుల్లెట్లు దూసుకెళ్లాయనే విషయం తమకు న్యూస్ ఛానల్స్ ద్వారా తెలిసిందన్న ఆయన, ఆ సమయంలో రాజీవ్ గాంధీ మాటలను ఉటంకించారు. నిజంగానే ఇందిరాగాంధీ ఇన్ని బుల్లెట్లకు అర్హురాలా అని గద్గద స్వరంతో రాజీవ్ తమను అడిగారని గుర్తు చేసుకున్న ప్రణబ్, తాము సమాధానం చెప్పలేక కూర్చుండిపోయామని తెలిపారు. ఇందిర హత్య అనంతరం ప్రధాని పదవిని రాజీవ్ కు కట్టబెట్టాలని తామంతా నిర్ణయం తీసుకున్నామని వెల్లడించిన ప్రణబ్, తానే రాజీవ్ వద్దకు వెళ్లి ప్రధాని పదవి గురించి మాట్లాడానని తెలిపారు. అయితే ప్రధాని పదవిని తాను నిర్వహించగలనా అని రాజీవ్ తనను ప్రశ్నించారని గుర్తు చేసుకున్న ప్రణబ్, తామంతా మద్దతుగా ఉంటామని తాను రాజీవ్ కు చెప్పానని తెలిపారు. అలాగే ప్రధాని పదవి గురించి తనపై వచ్చిన పుకార్లపై కూడా ప్రణబ్ క్లారిటీ ఇచ్చారు. ప్రధాని పదవి గురించి తానెప్పుడూ ఆరాట పడలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు రాజీవ్ తో తన బాత్రూమ్ సంభాషణను ఆయన తన పుస్తకంలో పొందుపరిచారు. హాల్లో జనం ఉండడంతో రాజీవ్ తనను బాత్రూంలోకి తీసుకెళ్లారని, నాటి రాజకీయ పరిస్థితులు, రాజీవ్ ని ప్రధానిగా చేయాలన్న పార్టీ నేతల అభిప్రాయాలను తాను చర్చించానని, దీంతో ప్రధాని పదవి చేపట్టేందుకు రాజీవ్ అంగీకరించారని, తర్వాత తాను బయటకు వచ్చి రాజీవ్ నిర్ణయాన్ని తెలియజేశానని పేర్కొన్నారు. రాజీవ్ హయాంలో జరిగిన తప్పులను ప్రణబ్ ప్రస్తావించారు. 1986 ఫిబ్రవరి 1వ తేదీన అయోధ్యలో ఆలయ ద్వారాలను తెరవడం రాజీవ్ చేసిన పొరపాటన్నారు. ఇక 90వ దశకంలో దేశంలో కల్లోలం రేపిన బాబ్రీ మసీదు విధ్వంసం, మండల్ కమిషన్ సిఫార్సులపై ప్రణబ్ తన అభిప్రాయాలను నిష్కర్షగా వెల్లడించారు. బాబ్రీ విధ్వంసం రాజకీయ ప్రయోజనాల కోసం పాల్పడిన మతిలేని విశ్వాసఘాతుక చర్యగా పేర్కొన్న ఆయన, ఆ చర్య దేశ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. మండల్ కమిషన్ సిఫార్సులు సామాజిక అన్యాయాన్ని తగ్గించేందుకు సాయపడ్డాయన్నారు. కేబినెట్ నుంచి రాజీవ్ గాంధీ తనను తొలగించడం దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రణబ్ పేర్కొన్నారు. పివి నరసింహారావు కూడా అయోమయంలో పడ్డారన్న ప్రణబ్, ఈ విషయంలో రాజీవ్ తో పాటు తాను కూడా తప్పులు చేశానని చెప్పుకొచ్చారు. పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత రాష్ట్రీయ సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీని స్థాపించానని తెలిపిన ఆయన, తాను మాస్ లీడర్ని కాననే సంగతిని ఆ తర్వాతే గుర్తించానన్నారు. 2 ఏళ్ల తర్వాత తిరిగి పార్టీలోకి వచ్చానన్నారు.
రాష్ట్రపతి పాలనపై కూడా ప్రణబ్ తన అభిప్రాయాలు పంచుకున్నారు. రాష్ట్రపతి పాలన విధింపు అధికార దుర్వినియోగానికి అవకాశం కల్పిస్తుందని ప్రణబ్ తెలిపారు. రాజ్యాంగంలోని 356 అధికరణపై తీవ్ర విమర్శలు వచ్చాయన్న ప్రణబ్ 2001 మార్చి వరకు వివిధ రాష్ట్రాల్లో 108 సార్లు రాష్ట్రపతి పాలన విధించడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చిందన్నారు. అయితే కొన్నేళ్లలో చేసిన విధానపరమైన మార్పులు ఆ అవకాశాన్ని తగ్గించాయన్నారు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధింపు, దానిపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ప్రణబ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక చాలా రహస్యమైన అంశాలపై తాను ఉద్దేశపూర్వకంగానే రాయలేదని ప్రణబ్ దా పేర్కొన్నారు. అవి తనతోనే సమాధి అవుతాయని స్పష్టం చేశారు. డైరీలో రోజూ ఒక పేజీ రాసే అలవాటుందన్న ప్రణబ్ డైరీని బయట పెట్టవద్దని కుమార్తెకు చెప్పానన్నారు. ఇది ది టర్బులెంట్ ఇయర్స్ పేరిట 1980 నుంచి 1996 వరకు జరిగిన ఘటనలను తన పుస్తకంలో పొందుపరిచారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఇందులో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. ఇవన్నీ చాలా చర్చనీయాంశమైన అంశాలు. ఎందుకంటే దేశ రాజకీయాలను అత్యంత కీలకమైన మలుపు దిశగా తీసుకెళ్తున్న సమయంలో కొన్ని చాలా ఘటనలు జరిగాయి, చాలా పరిణామాలు జరిగాయి, చాలా సన్నివేశాలు ఉన్నాయి. ఈ సన్నివేశాలన్నిటికీ కూడా ప్రణబ్ ముఖర్జీ తన పుస్తకంలో కొన్నిటిని ఎంతవరకు పొందుపరచాలో అంతవరకే పొందుపరిచాననే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. కొన్ని నిజాలు, కొన్ని వాస్తవాలు తనతో పాటే సమాధి అయిపోతాయన్న విషయాన్ని కూడా ప్రణబ్ ముఖర్జీ చెప్పడం జరిగింది. ముందుగా ప్రధాన పదవి కోసం తాను ఎప్పుడూ ఆరాటపడలేదనేది ఆయన చేసిన కీలకమైన కామెంట్. ఈ పుస్తకం సంబంధంలో ప్రస్తావించిన ప్రధాన అంశం కూడా అది. ముందుగా రామచంద్రమూర్తి గారు, ఈ ప్రధాన పదవికి నేను ఆరాటపడలేదు ఆ రోజుల్లో. అయితే చాలా పత్రికలు చాలా కథనాలు రాశాయి. అవి రాజీవ్ గాంధీలో ఆగ్రహానికి దారితీసిన సందర్భానికి కూడా ఇలాంటి కథనాలు కాస్త తోడయ్యాయని ఒక అంశాన్ని కూడా ఈ పుస్తకంలో రాసిన సందర్భంలో నిజంగా అవాల్టి పరిణామాలు, ఇందిరాగాంధీ హత్యకు గురైన తర్వాత ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఈ కామెంట్ చేయడం వెనక చాలా కసరత్తు జరిగింది. చాలా రకమైన ప్రయత్నాలు పార్టీలో కానీ, పార్టీ విలుపులు కానీ, ఇతరత్ర దేశవ్యాప్తంగా అనేకమైన కొన్ని ఇన్సిడెంట్స్ కళ్ళ ముందు ఎప్పటికీ మెదులుతున్న సందర్భంలో ఈ అంశాన్ని మనం ఎలా తీసుకోవాలంటారు? ప్రధాన పదవికి తాను ఎప్పుడు ఆశపడలేదు అనే అంశాన్ని. ప్రతి రాజకీయవాది రాష్ట్ర స్థాయిలో అయితే ముఖ్యమంత్రి కావాలని, జాతీయ స్థాయిలో అయితే ప్రధానమంత్రి కావాలని ఆశించడంలో తప్పులేదు. అట్లాగే నేను అనుకోవడం ప్రణబ్ ముఖర్జీ కూడా ఆశించి ఉంటారని. అప్పుడు 1984లో ఇందిరాగాంధీ హత్య జరిగిన సందర్భంలో రాహుల్ గాంధీ ఇంకా రిలక్టెంట్గానే ఉన్నాడు. జనరల్ సెక్రటరీ ఉన్నా కూడా ప్రధానమంత్రి పదవి తీసుకొని నిర్వహించాలనే ఆరాటం కానీ రాజీవ్ గాంధీకి లేదు. కాబట్టి ఉన్న వాళ్ళలో ఆయన పివి నరసింహారావు గారు ఇద్దరే. పివి నరసింహారావు కూడా ఒక రకంగా అంత ఉత్సాహం చూపించే మనిషి కాదు. కాబట్టి ప్రణబ్ ముఖర్జీ అట్లా ఆశించారని, అందుకే రాజీవ్ గాంధీ ఆగ్రహం వచ్చిందని, అందుకే మంత్రి పదవిని తప్పించారని కూడా అప్పుడు ఆ రోజులో కథనాలు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఆయన ప్రణబ్ ముఖర్జీ విశ్వసనీయత మీద కూడా మన నమ్మకం ఉంది. ఆయన అబద్ధాలు రాయడానికి ఒక నమ్మకం ఉంది. ఆయన పెద్ద మనిషి కాబట్టి ఆయన నమ్మటంలో మనకు నష్టం లేదు. ఆయన నిజంగానే ఆశ లేదేమో, ఆశ ఉందని పొరపాటు పడ్డారేమో పాత్రికేయులు కానీ, అప్పుడు వ్యాఖ్యాతలు కానీ, లేదా చివరికి రాజీవ్ గాంధీ కానీ అపోహపడి ఉండొచ్చు. అంటే ఈ అపోహకి పత్రికల తాలూకా కథనాలు కూడా ఒక కారణం అనే ఒక విషయం ఏదైతే తను వ్యక్తం చేశారో దాంతో ఏకీభవించొచ్చారు, లేకపోతే నిజంగా ప్రణబ్ ముఖర్జీకి వ్యతిరేకంగా అవాల్ట పరిస్థితులు ఏదైనా అలాంటి సంఘర్షణ పార్టీ నుంచి బయటికి పంపించిన తర్వాత, మంత్రివర్గం నుంచి బయటికి పంపించిన తర్వాత మామూలు నాయకుడు అయితే కొంతకాలం విరామం తీసుకుంటారు. మామూలు కాంగ్రెస్ పార్టీలు అంటే మళ్ళీ వస్తారు. బ్రహ్మానంద రెడ్డి గారు బయటికి పోయి లోపలికి వచ్చారు, చెన్నారెడ్డి గారు బయటికి పోయి లోపలికి వచ్చారు. అట్లా చాలామంది జాతీయ స్థాయిలో చాలామంది నాయకులు బయటికి పోవటం, లోపలికి రావటం కాంగ్రెస్ పార్టీలో అలవాటే. అట్లా బాగా ఈయన ఒక పార్టీని పెట్టాడు. ఆ పార్టీ పెట్టే తప్పు, నేను అంత ప్రజానాయకుడిని కాదు, నేను మాస్ లీడర్ని కాదు, అయినా నేను పొరపాటు పడ్డానని ఆయనే రాసుకున్నారు. మరి అందరూ ఎవ్రీబడి కెనాట్ బి ఏ మాస్ లీడర్. ముఖ్యంగా పివి నరసింహారావు గారు కానీ, ప్రణబ్ ముఖర్జీ కానీ వీళ్ళు ఏమంటారంటే లిఖాపడ నాయక్ అంటారు. అంటే చదవటం రాయటం వచ్చిన నాయకులు వీళ్ళు. అంతేగాని ప్రజలతో పెద్ద మమేకమైన వాళ్ళు కాదు, ప్రజలతో పెద్ద ప్రాబల్యం ఉన్న వాళ్ళు కాదు. ఆ సంగతి ఆయనకు పివి నరసింహారావు ముందే తెలుసు, ఈయనకు చేయగలుచుకుంటారో తెలిసింది. అంటే పార్టీలో మేధావులే కానీ, కాకపోతే ప్రజాకర్షణ ఉన్న నాయకులు కాదు, అప్పుడు ఉన్న ప్రజలను ఒక సమూహం పరిచేంత అన్ని అంత శక్తి సామర్థ్యాలు కానీ, లేకపోతే అంత యంత్రాంగం కానీ ఉన్నవాళ్ళు కాదు. ఓకే, పొత్తురు గారు, మీరు అప్పట్లో చాలా ఇన్సిడెంట్లన్నీ మీరు సజీవ సాక్ష్యం కాబట్టి ఈ ఇన్సిడెంట్లు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ముఖ్యంగా ఈ కమలాపతి త్రిపాఠి ఇంట్లో ఉన్నప్పుడే
తన పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసిన అంశం కానీ క్యాబినెట్ నుంచి వైదొలిగిన అంశం కానీ వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. నేరుగా పార్టీ వాళ్ళు కూడా నాకు చెప్పలేదు అని ఒక రకమైన అభిప్రాయం ఆ పుస్తకంలో స్పష్టంగా కనిపిస్తుంది. నేను ఆ పుస్తకం చదవలేదు కనుక ప్రిసైజ్గా ఆయన ఏం రాశాడో తెలియదు. న్యూస్ పేపర్ రిపోర్ట్స్ నేను చూసింది. బిఫోర్ దట్ మీరు వారు చెప్పిన అభిప్రాయంతో నేను ఏకీపిస్తున్నాను. కానీ ఒక దాని చిన్న ఫుట్ నోట్ లాంటివి తగిలిస్తాను. ఆయన ప్రయత్నం చేయలేదు కానీ ఆశించలేదు, వస్తే తీసుకుందామని అనుకోవడం తప్పితే ప్రయత్నం చేసినా కాదు. ఆ సంగతి ఆయనకి తెలుసు. పివి నరసింహరావు గారితో ఆయన అంతే. నెంబర్ 2 పర్సన్స్గా వాళ్ళు చాలా సక్సెస్ అండి. నెంబర్ 2 పక్కన ఉంటారు, సలహా ఇస్తారు, ఏదైనా ఉపన్యాసం రాసేటప్పుడు హెల్ప్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఆయన ఆశించని ఇష్టపడలేదు అని మాత్రం అనుకోవడానికి ఆస్కారం లేదండి. తప్పకుండా వస్తే తీసుకుందామని అనుకుంటాడు. ఎవరు అడగలేదు ఆయన్ని. పివి నరసింహరావు అడిగారు, మెత్తటివాడు ఒప్పుకుంటాడు కదా అని ఆయన అడిగారు. పాపం అంతకంటే ఇంకేలేదు. తేడా అది. సో దాని విషయం అదండి. కమలాపతి త్రిపాఠిగా ఇప్పుడు ఆ రోజుల్లో కొంతమంది నాయకుల ఇళ్లలో గ్రూప్ కామరాజు గారి కాలం నుంచి ఉండేది. కాంగ్రెస్లో ఈ గ్రూప్ రాజకీయాలు కొన్ని అడ్డాలు ఉంటాయి. వ్యతిరేకంగా అక్కడికి పోయి వాళ్ళు సమావేశాలు అవుతుంటారు, చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అట్లా ఎక్కడో డెసిషన్ జరుగుతుంది, అనౌన్స్మెంట్ ఇంకో చోటు నుంచి వస్తుంది. అలాంటిది జరిగితే జరిగి ఉండొచ్చండి. అది కాంగ్రెస్లో సాధారణంగా జరిగేది అది. అటువంటి పద్ధతి జరుగుతుంది. ఈ పుస్తకం విషయంలో నాకు ఒక చిన్న అభిప్రాయం ఉందండి. ఇది 3 వాయిదాలలో 3 భాగాలుగా వేస్తున్నారని చెప్పి నవలా మాలికలను విన్నాను తప్పితే దాన్ని ఇంగ్లీష్లో ట్రైలాజీ అంటారు. 3 నవలలు కలిపి ఒక సిరీస్ వేయటం అనమాట. ఇది ఇంతకుముందు ఒక వాల్యూమ్ ఇచ్చిందని సెకండ్ వాల్యూమ్ నేను అది చదవలేదు అనుకోండి. మొదటి వాల్యూమ్ వచ్చినప్పుడు ఎవరు ఏం డిస్కస్ చేయలేదు. ఇంత పబ్లిసిటీ వచ్చిందని నాకు కేవలం ఎమర్జెన్సీ అంశం గురించి మాత్రం కాస్త ప్రస్తావన ఉంది. ఎక్కడ ఇప్పుడు మొదటి పుస్తకంలో అందుట్లో ఇట్లా ఎప్పుడు డిస్కస్ చేయలేదు. ఈయన ప్రెసిడెంట్గా ఉన్నందువల్ల ఆ పుస్తకంలో ఇప్పుడు ఇంత ప్రచారం వచ్చిందో నాకు తెలియదు. ఈ సెకండ్ వాల్యూమ్ ఇది. కానీ దాంట్లో ప్రధానమైనటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే 3 ప్రధానమంత్రుల దగ్గర నేను పనిచేశాడు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఆయన తర్వాత తీసేసి ఉండొచ్చు అనుకుంటే, తర్వాత బీబీ గారు. ఈ 3 ఆ పర్టికులర్ పీరియడ్లో చాలా మేజర్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఎమర్జెన్సీ తప్పకుండా చర్చించే ఉంటారు దాంట్లో. దాని తర్వాత ఢాకా బంగ్లాదేశ్, దెన్ అమృత్సర్ ఇన్సిడెంట్, స్వర్ణ దేవాలయం మీద. ఈ 3 ప్రధానమైనటువంటి ఇన్సిడెంట్స్ అండి. ఈ 3 మీద ఆయన కామెంట్ చేసి ఉంటాడు. న్యూస్ పేపర్స్లో వచ్చినట్టు మొదటి భాగంలో కంప్లీట్ అది ఇందిరాగాంధీ గురించి చెప్పేటప్పుడు ఆమెకు ఆ క్రెడిట్ ఇవ్వాలిగా. అది 70 కదా. కాబట్టి ఆమెను గురించి చెప్పేటప్పుడు ఆమె అచీవ్మెంట్స్లో బంగ్లాదేశ్ ఉంటుంది కదా, తప్పనిసరిగా ఉంటుంది. దీంట్లో కూడా మెన్షన్ చేసే ఉంటాడు. నాకు తెలియదు, సరిది కనుక ఖచ్చితంగా చెప్పలేను నేను. ఇవి ప్రధానంగా వాటిని గురించి చర్చ అయిన చేసి ఉంటాడని నేను అనుకుంటానండి. ముఖ్యంగా స్వర్ణ దేవాలయం ఇన్సిడెంట్ గురించి కొంత చర్చ జరిగి ఉంటుంది. పేపర్లో వచ్చినట్టు కూడా. అవన్నీ దేశ భద్రతకు సంబంధించిన విషయాలు, దేశం యావత్తు విజయ గర్వంతో కాస్త తలెత్తుకునే సందర్భాలు కాబట్టి ప్రజలందరూ ఆ ఇన్సిడెంట్లన్నింటినీ యాక్సెప్ట్ చేస్తారు. కానీ వాస్తవంగా రాజకీయ పరంగా కాంగ్రెస్ పార్టీలో ఒక మార్పు, లేకపోతే రాజకీయం ఇందిరాగాంధీ నుంచి రాజీవ్ గాంధీకి వస్తున్న టైంలో ఆ దశ ఏదైతుందో ఆ దశను ఉద్దేశించి అనేక విస్తృతమైన కథనాలు ఉన్న నేపథ్యంలో ఈ కామెంట్స్ అనేవి ఇంపార్టెన్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఆయన రివీల్ చేసినట్టు గొప్ప సీక్రెట్ ఏం లేదని నేను అనుకుంటున్నాను. ఏం సీక్రెట్స్ రివీల్ చేశాడు ఆయన? ఈ కంటిన్యూస్ టు బి ఏ కాంగ్రెస్ మ్యాన్ ఇన్ హిజ్ మైండ్. ఇంకా వాళ్ళందరికీ అఫెండ్ చేసేట్టుగా ఏమన్నా దాంట్లో ఒక ముక్క కూడా ఉంటాను. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా కాంగ్రెస్ తత్వం కూడా కాదు అది. రాశాడు కొన్ని బ్యాక్గ్రౌండ్ ఇచ్చినట్టు కొన్ని ఇన్ఫర్మేషన్, ఉపయోగపడే ఇన్ఫర్మేషన్. జీవి చరిత్రలు, ఆత్మకథలు రాసుకునేటట్టయితే 2 రకాల ప్రయోజనాలు ఉంటాయండి. కొన్ని ఇన్స్పైర్ చేసేవిగా ఉంటాయి, కొన్ని చరిత్రలో ఉన్నటువంటి గ్యాప్స్ని అర్థం చేసుకోవడానికి, నింపడానికి పనిచేస్తాయండి. ఓకే. ఇప్పుడు కలాం రాశాడు, గాంధీ గారి దగ్గర నుంచి కలాం దాకా, ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ దాకా 8-9 మంది లెక్క తేలుతారు ఈ ఆత్మకథలు, స్వీయ చరిత్రలు రాసుకునేవాళ్ళు. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ గాంధీజీ రాసినప్పుడు దగ్గర నుంచి చూస్తే నిజం చెప్పడం చాలా కష్టం. ఈయన నిజమే చెప్పాడు. ఐ అగ్రీ విత్ రామచంద్రమూర్తి గారు చెప్పిన దాంతో. ఆయన అబద్ధాలు చెప్తాడు నేను అనుకోను. కొన్ని నిజాలు చెప్పలేదు, నిజాలు చెప్పకపోవడం కూడా చెప్పలేదనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు. అదే కదా, నిజాలు చెప్పకపోవడం కూడా అబద్ధం అని నేను అన్ను, కానీ సత్యాన్ని మరుగుపరచడమే కదా. కనుక
పూర్తిగా ఆయన రాసినంత వరకు నిజాయితీగా రాశారు. కొన్ని నిర్మోహమాటంగా చెప్పారు. నేను నిష్కర్షకాన్ని నేను అంటలేదు, నిర్మోహమాటంగా చెప్పారు. ఎందుకంటే రాజీవ్ గాంధీని విమర్శించాడు, పివి నరసింహరావుని విమర్శించాడు. సెకండ్ పార్ట్లో ప్రకాష్ రెడ్డి గారు, మీరైతే ఈ పుస్తకం గురించి కదా విభిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుంది మీ పార్టీ వైపు నుంచి. తనకు రాజకీయంగా సరైన న్యాయం జరగలేదనే అభిప్రాయాన్ని ప్రణబ్ ముఖర్జీ వ్యక్తం చేశారనేది మీ పార్టీ నుంచి వచ్చిన అధికారిక కామెంట్ ఈ పుస్తకం విడుదల తర్వాత. సహజంగా పెద్దవాళ్ళు చెప్పినారు. బట్ నాకు అర్థమైనంత వరకు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా అవుతున్న సమయంలో సోనియా గాంధీ ప్రధానమంత్రి నేను కాను అనుకునే టైంలో నేను కూడా ప్రణబ్ ముఖర్జీ గారు వాజ్ ద ఫస్ట్ ఆప్షన్ నాకు తెలిసినంత వరకు. అయితే ఎందుకు కాలేదనేది ఈ రోజు వరకు కూడా నిజానికి నాకైతే అంటే ఆ రోజు నేను కానీ 96 వరకే అంటే ఈ పుస్తకంలో అంశాలు 96 వరకు ఉన్నాయి. 96 జరిగింది. అందుకు చెప్తా 96 ప్రణబ్ ముఖర్జీ వాజ్ నాట్ ది ఫస్ట్ ఆప్షన్. ఇప్పుడా 2004లో అయితే అందుకోసం చెప్తున్నాను. అయితే ఇది మనసులో ఉన్నటువంటి కోణం ఇది. అంటే 2004లో సహజమైన ఆప్షన్ కావాలి. మన్మోహన్ సింగ్ అంటే ఈయన కొంత ఇంకా మన్మోహన్ సింగ్ అసలు బాగా చెప్పుకుంటున్నారు ప్రజాబలం అసలు నేను ప్రజల్లో లేని వ్యక్తిని, అంతకంటే లేని వ్యక్తి మన్మోహన్ సింగ్ అయినప్పుడు ఆ మనసులోంచి వచ్చినటువంటిది ఇప్పుడు భావన కదా. ఇప్పుడు రాసిన పుస్తకం మనసు 2004 అయితే మనసులో మెదులుతూ ఉంటుంది కదా. నేను ఒక అవకాశం వచ్చి అక్కడ పరిస్థితి మీద చేయాల్సిన వ్యాఖ్యానం ఇక్కడ చేశారని మీ అభిప్రాయం. అప్పుడు కూడా నాకు అవకాశమే కదా. ఆ అవకాశం మనసులోంచి బయటకు పోలే కదా. నాకు అవకాశం రాలేదు, ప్రధానమంత్రి కాలేకపోయారు అనేటువంటిది ఫైనల్ టాపిక్ అదే కదా, ప్రధానమంత్రి కాలేకపోయినాడు అనేది. బట్ మన్మోహన్ సింగ్ పివి నరసింహరావు ప్రధానమంత్రి అప్పుడు కూడా ఇదే సమస్య వచ్చింది. ప్రాబ్లం నేను అనుకోవడం ఏంటంటే ఒక రకంగా మా ప్రణబ్ ముఖర్జీ గారు మొదటి నుంచి కూడా ఒక సోషలిస్ట్ కొంత సోషలిస్ట్ భావజాలం ఉన్నటువంటి అభిప్రాయాలు చాలాసార్లు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇంకో రకంగా వాడు వ్యక్తం చేసినందుకు ప్రాబ్లీ ఇండియన్ కార్పొరేట్ సెక్టార్ ఆయనను యాక్సెప్ట్ చేయలేదేమో ప్రధానమంత్రి ఉండడానికి కూడా. అది కూడా కారణం అయి ఉండొచ్చు. పివి నరసింహరావు ప్రధానమంత్రిగా లేదా మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్ ఉండడం అంటే ఇండియన్ కార్పొరేట్ సెక్టార్ ఇండియాలో కొత్త తరం అంటే ఆర్థిక సంస్కరణలు రావాలనేటువంటి అది దానికి వ్యతిరేకంగా ఉంటాడమనేటువంటి ఉద్దేశంతో కూడా ఇండియన్ కార్పొరేట్స్ సహజంగా ఒప్పుకోపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఈవెన్ జనతా పార్టీ ఎక్స్పెరిమెంట్ తర్వాత ఇండియన్ పాలిటిక్స్లో నిజానికి పెద్దవాళ్ళు వాళ్ళకి చాలా అనుభవాలు ఉన్నాయి కానీ బట్ కార్పొరేట్స్ ఆర్ ప్లేయింగ్ ఎ రోల్. హూ షుడ్ బి ది ప్రైమ్ మినిస్టర్ అని ఈ రోజు వరకు కూడా ఈవెన్ ఒక స్టేజ్లో ఈవెన్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి కావాలన్నా వద్దనేటువంటి విషయంలో కూడా కార్పొరేట్స్కు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒక సంకేతం పంపిస్తే తప్ప ఈరోజు ఇండియన్ కార్పొరేట్స్కు మనం సహజంగా కాలినటువంటి పరిస్థితి ప్రధానమంత్రి. అందులో భాగంగా అయితే 96 తర్వాత ఇన్సిడెంట్లు మీరు ఒక కోణంలో చెప్తున్నారు. అయితే ఇందిరాగాంధీ మరణం తర్వాత ప్రణబ్ సమర్థుడని ఏకంగా ప్రతిపక్షమే గుర్తించిన నేపథ్యంలో అప్పుడు సరైన అవకాశం రాలేదనే బాధ ప్రణబ్ నోటి నుంచి వచ్చింది, ఈ పుస్తకం ద్వారా వెల్లడైందని మీ పార్టీ తాలూకు అభిప్రాయం. అంతే, దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? అందుకోసం 84లో ఇందిరాగాంధీ హత్య తర్వాత అయితే వారి విషయం 2-3 విషయాలు ఉన్నాయి. ఇందిరాగాంధీ హత్య కంటే ముందు ఆపరేషన్ బ్లూ స్టార్ కరెక్టా తప్ప ఆ రోజు వేరే ఆప్షన్ లేకుండేది. నిజానికి ఆ రోజు దేశ ప్రజల ముందు వేరే ఆప్షన్ లేకుండా ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత తనకు సహజంగా ఒక అవకాశం వస్తుందేమో అనేటువంటి ఫీలింగ్లో ఉన్నాడు ఆయన. బట్ ఇండియన్ పాలిటిక్స్లో ఆ రకమైన అందుకోసం చెప్పాను కార్పొరేట్స్ ప్లే చేస్తున్నటువంటి పరిస్థితులలో సహజంగా మన్మోహన్ సింగ్ యొక్క భావజాలాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు సహజంగా అవకాశం ఇవ్వలేదని నాకు అనిపిస్తుంది. సహజంగానే అవకాశం ఎప్పుడు రాదే అటువంటి భావజాలాన్ని కనుక వ్యక్తపరిచిన వాళ్ళకి ఎప్పుడు రాదేమని కూడా ఈరోజు ఇండియన్ పాలిటిక్స్ అనుకోవాల్సిన పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉంది. కాంగ్రెస్ నుంచి ఎంపీ రాపోల ఆనంద్ భాస్కర్ గారు వచ్చారు. భాస్కర్ గారు, ఈ తాజా పుస్తకం గురించి మీ అభిప్రాయం ఏంటి? ప్రధానమంత్రి పదవిని నేను ఆశించలేదు అని ఒకవైపు ప్రణబ్ ముఖర్జీ అంటున్న సమయంలోనే బీజేపీ కూడా మరో కామెంట్ చేసింది. ఆయనకి దక్కలేదనే బాధ కూడా ఇందులో వ్యక్తమైంది అనే ఒక రకమైన అభిప్రాయం కూడా బీజేపీ వైపు నుంచి వచ్చింది. మీరేమంటారు? మిత్రమా శ్రీహరి, చెప్పండి సార్. మీకు చర్చలో పాల్గొంటున్న మా పెద్దలు పొత్తూరి వారికి, మా అగ్రజులు రామచంద్రమూర్తి గారికి, మిత్రుడు ప్రతాప్ రెడ్డి గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులందరూ కూడా నా నమస్కారం. చాలా కీలకమైన దశలో మరో 2 సంవత్సరాల్లో పదవీ బాధ్యతలు రాష్ట్రపతిగా త్యజించనున్నటువంటి ప్రణబ్ కుమార్ ముఖర్జీ గారు తాజాగా 2వ ఆత్మ కథ కొనసాగింపును విడుదల చేసుకున్నారు నిన్న. దానికి సంబంధించి పూర్తిస్థాయి పుస్తకాలు దేశవ్యాప్తంగా మార్కెట్లోనైతే కనిపించలేదు, కానీ వివిధ మాధ్యమాలు ముఖ్యంగా ఇంటర్నెట్లోనూ ఇతర మాధ్యమాల ద్వారా చాలా కీలకమైన అంశాల్లో కీలకమైన పేజీలు వారు రాసినటువంటివి వెలుగులోకి వచ్చాయి.
తాను పెట్టుకున్న పేరే సంక్షుభిత సంవత్సరాలు. సహజంగా ఆ సంక్షోభం వ్యక్తిగతంగా ప్రణబ్ కుమార్ ముఖర్జీ గారిని చుట్టుముట్టింది అనేటువంటి వాస్తవం అందులోంచి మొదలవుతుంది ఈ చర్చ. ఇందిరాగాంధీ గారు సిద్ధార్థ్ శంకర్ రే గారి సూచన సలహా దాటి, అత్యవసర పరిస్థితి కల్లోలాన్ని దాటి 1980లో వచ్చిన ఫలితం తర్వాత ప్రణబ్ కుమార్ ముఖర్జీ గారు భారత జాతీయ కాంగ్రెస్లో జాతీయ నాయకులుగా నిర్ధారణ అయినటువంటి వాస్తవ సందర్భం. అప్పటి నుంచి ఇందిరాగాంధీ గారికి, అంతకుముందే ఇందిరాగాంధీ గారు ఏరి కోరి ఎంచి ఆయనను డిప్యూటీ ఉపమంత్రిగా నియుక్తం చేసుకొని కీలకమైన శాఖల్లో ఆయనకు తర్ఫీదునిచ్చారు. 1980 అనంతర పరిస్థితుల్లో ప్రణబ్ కుమార్ ముఖర్జీ గారి ఆధ్వర్యంలో దాదాపు అప్పటి నుంచే మొదలైంది పరంపర. మంత్రిమండలిలోని కమిటీలన్నింటినీ కూడా, చాలా మేర కమిటీలను, కీలకమైన కమిటీలకు నేతృత్వం వహించేటువంటి అవకాశం ముఖర్జీ గారికి, ప్రణబ్ కుమార్ ముఖర్జీ గారికి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇందిరాగాంధీ గారి బలిదానం తర్వాత అనుకోని దశలో, అంత విపత్కర దశలో సమాచార మాధ్యమాల ద్వారా, ఆలోచన పరుల ద్వారా భారత జాతీయ కాంగ్రెస్లోనూ ప్రణబ్ కుమార్ ముఖర్జీ గారిని ఆపద్ధర్మ ప్రధానిగా నియుక్తం చేస్తారా అనేటువంటి మీమాంస సాగిన దశ వాస్తవం. అందుకోసమే ఆ దిశలో కాసింత ఆసక్తి చూపనట్టుగా ప్రణబ్ కుమార్ ముఖర్జీ గారు చూపినట్టుగా రాజీవ్ గాంధీ గారి అనుయాయులు రాజీవ్ గాంధీ గారిని ఒప్పించడం మూలంగా రాజీవ్ గాంధీ గారు తను నిర్మించుకున్న మంత్రిమండలిలో ఏమాత్రం ప్రణబ్ కుమార్ ముఖర్జీ గారికి అవకాశం కానీ, ఆయనకు మిత్రునిగా ఉన్న గనీకాంత్ చౌదరి గారికి కూడా అవకాశం లేకుండా చేసినటువంటి వాస్తవం అది. అందుకే సంక్షిప్త సంవత్సరాలతో ఆయన తన ప్రస్తావన చేశారు. సో దాని అనంతరం జరిగింది ఆనంద్ భాస్కర్ గారు ఆయన చెప్పి మీరు చెప్తున్న దాన్ని బట్టి ఎమర్జెన్సీ తర్వాత ప్రణబ్ ఒక పెద్ద సంక్షోభ పరిష్కారకర్తగా పెద్ద ఎత్తున జాతీయ స్థాయికి ఎదిగారు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆశించారనడంలో ఎలాంటి తప్పు లేదంటారు. మిత్రమా, అదే ఆ ఆపత్కాలంలో, ఆ విపత్కర సమయంలో వచ్చినటువంటి అనేకానేక సంకేతాలలో ప్రణబ్ కుమార్ ముఖర్జీ గారు ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యత స్వీకరించవచ్చు అనేటువంటి పీటీఐ స్క్రోల్స్ ని జర్నలిస్ట్ గా చదివినటువంటి జ్ఞాపకాలు నాకు ఉన్నాయి కాబట్టి వాటిలోంచి నేను ప్రస్తావన చేస్తా ఉన్నాను. ఇటువంటి దశలో తాను ఎక్కడ కూడా ఈ రకమైన శక్తి తనకు ఉంది అనేటువంటి భ్రమ కూడా చూపిన దాఖలాలు లేవు అనేటువంటిది అంతర్గతంగా తేలినా రాజీవ్ గాంధీ గారు ప్రణబ్ కుమార్ ముఖర్జీ గారి పట్ల ఉన్న అనుమానాలని ఏమాత్రం కోల్పోలేదు. అందుకోసమే ముఖర్జీ గారు తప్పులు నా వైపు నుంచి జరిగాయి, దాని మూలంగా అటువైపు నుంచి కూడా కొన్ని తప్పులు జరిగాయి, ఏది ఏమైనా ఇది ఒక నిస్పృహలో జరిగినటువంటి ప్రయత్నం నా వైపు నుంచి అనేటువంటి వాస్తవాన్ని ఎంత హుందాగా, ఎంత సదుద్దేశంతో, ఎంత నిండుగా చెప్పవచ్చునో, ఇంత అంటే క్లిష్టమైన అంశాన్ని ఎంత నిండుగా చెప్పవచ్చునో ప్రణబ్ కుమార్ ముఖర్జీ గారు రాసినటువంటి రాతల ద్వారా నాలాంటి వాడు నేర్చుకోవచ్చు. ఓకే పొత్తురు గారు, అంటే ఆ ఛాయలు, అంటే అప్పట్లో రాజీవ్ గాంధీతో ఉన్న అనుమాన మేఘాలు ఏవైనా కావచ్చు, లేకపోతే ఇతర పత్రికల నుంచి వచ్చిన సమాచారం నుంచి ఆయన తీసుకున్న నిర్ణయం కావచ్చు, ఈ మంత్రిమండలి నుంచి బహిష్కరించాలని ఒక నిర్ణయం. ఆ ఛాయల తాలూకు ప్రభావం ఇటీవల 2004 ఎన్నికల్లో ఆయనకి మళ్ళీ ప్రధానమంత్రి పదవిని దూరం చేసిందని మనం అనుకోవచ్చు ఒక కోణంలో చూస్తే. అంటే అప్పటి ఛాయల తాలూకు ప్రభావం ఈ నిర్ణయాల్లో కూడా ఏదైనా ఉందని ఒకటి అనుకోవచ్చు. ఆనంద్ భాస్కర్ గారు కాంగ్రెస్ నాయకుడు కనుక ఆయనకి ఎక్కువ విషయాలు తెలిసి ఉండొచ్చు. కానీ ఏనాడు కూడా ఆయన్ని చేస్తాము, ప్రధానమంత్రిని చేస్తామన్నటువంటి ఇండికేషన్స్ ఎవరు చేయగలరో వాళ్ళ నుంచి రాలేదు. ఓకే, కనుక ఆయన వాళ్ళ నుంచి వస్తే ఈయన ఆలోచించి ఉండేవాడేం తప్పితే పివి నరసింహరావు గారు కూడా ఆయనకి కూడా అనుకోలే. వచ్చింది పీఠాధిపతి కావాల్సిన వాడు ప్రధానమంత్రి అన్నాడు. అవకాశం వచ్చినప్పుడు ఎవరు కాదని అనరు. పివి నరసింహరావు గారు పాపులర్ లీడర్ కాదు, మాస్ లీడర్ కాదు, ప్రణబ్ ముఖర్జీ అంతకంటే కాదు. ఆయన గురించి కొంచెం కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి బెంగాల్ పాలిటిక్స్లో. ఓకే, కొట్టారు కూడా ఒకసారి ఆయన్ని. సరే అవి వేరే విషయం, అవి రాయరు కదా, టికెట్లకు సంబంధించి అనేక దీనికి సంబంధించింది. ఎనీవే మీరు చెప్పినట్లు నేను రిపీట్ చేస్తానండి, ఆయనకి లోపల కోరిక ఉండొచ్చు, బయటికి వ్యక్తం చేయలేదు, ప్రయత్నం అయితే చేయలేదండి. బయటికి వ్యక్తం చేయడానికి అవసరమైన తగ్గ బలం కానీ ప్రజాబలం కానీ లేదని మీ అభిప్రాయం. సార్ ముగిద్దాం ఈ సబ్జెక్ట్. ఇదే ఈ అంశానికి సంబంధించి, అంటే అప్పుడు ఆ ఛాయలు ఇంకా ఇప్పుడు 2004 వరకు కొనసాగానే అనుకోవచ్చు అనేది ఒక రకమైన
అంటే 2004 వరకు కొనసాగడానికి ఆయన కారణం కాదు, పివి నరసింహారావు గారు కారణం కావచ్చు. ఎందుకంటే రాజీవ్ గాంధీ పోయిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్లమెంటరీ నాయకుడు ఎవరు కావాలంటే ఫస్ట్ శంకర్ శర్మ గారి పేరు వచ్చింది. ఆయన నాకు ఓపిక లేదు, నాకు చేత కదంటే అప్పుడు పివి నరసింహారావు గారి పేరు వచ్చింది. అది ఆయన ప్రధానమంత్రిగా ఆయన మెత్తగా ఉంటారు, చెప్పిన మాట వింటారు అనుకొని ఆవిడ ఒప్పుకున్నారు. కానీ ఆయన ఏకులాగా వచ్చి మేకైనాడు, ఆవిడ మాట వినలేదు. స్వతంత్రంగానే మైనారిటీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు నడిపారు. ఆయన చూసిన తర్వాత ఏమాత్రం రాజకీయ అవగాహన కానీ, రాజకీయ ప్రాబల్యం కానీ, అయితే ఒక రాజకీయ ఆలోచన కానీ ఉన్న వ్యక్తిని మనం ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెడితే ఆయన క్రమంగా బలపడతాడు, మన మాట వినని చాలా స్పష్టంగా అర్థం చేసుకున్న సోనియా గాంధీ 2004లో ప్రణబ్ ముఖర్జీ లాంటి వాడున్నా కూడా కాదని మన్మోహన్ సింగ్కి ఇచ్చారు. ఓకే. కాబట్టి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా చేసుకున్న చేసిన తప్పు ఏంటంటే వేరే పార్టీ పెట్టడం. అంటే పార్టీ పెట్టంటే కొంత ఆత్మవిశ్వాసం ఉంది, ఓ పార్టీ నడపగలను నేను అంటే ప్రజలను సమీకరించి అనుకొని, పొరపాటు కావచ్చు కానీ అనుకొని పెట్టాడు. అటువంటి పని కూడా పివి నరసింహారావు చేయలేదు, అపరాధమని అనుకోవచ్చు. కాబట్టి రాజకీయ చాతుర్యం ఉన్న వ్యక్తులు కానీ, లేకపోతే రాజకీయంగా ఒక అనుభవం ఉన్న వ్యక్తులు కానీ పెట్టకంటే మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తిని పెడితే, ఒక ఆర్థికవేత్తని పెడితే, రాజకీయాలతో ఏమాత్రం ప్రమేయం లేని వ్యక్తిని పెడితే మనకు క్షేమదాయకం అనుకుని పెట్టారు. నేను పెద్దలు చెప్పినారు కానీ బట్ నేను కూడా అంటే కార్పొరేట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండింది అనిపించింది నాకు బేసిక్గా. అంటే నేను వెస్ట్ బెంగాల్లో ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో కొంత సోషలిస్టు భావజాలనే చాలాసార్లు ఆయన బయట ఉపన్యాసాలలో కానీ ఆయన రాసినటువంటి మాటలలో కానీ చెప్పినటువంటి మాటలు కూడా చాలాసార్లు వ్యక్తీకరించాడు. బట్ మన్మోహన్ సింగ్ సహజమైనటువంటి కార్పొరేట్ ఫ్రెండ్లీ పర్సన్ కదా. ఓకే. కార్పొరేట్ ఫ్రెండ్లీ పర్సన్ కాబట్టి వాళ్ళకు బెటర్ ఆప్షన్ మన్మోహన్ సింగ్ అవుతారు. అప్పటికి కాంగ్రెస్ పార్టీకి బాగా పెద్ద మెజారిటీ ఏం లేదు, 140 సీట్లే ఉన్నాయి వాళ్ళకి. యాక్చువల్గా 140 బీజేపీకి అప్పుడు 130 వచ్చినాయి 2004లో. కాబట్టి అది మనసులో ఉండి 91లో తనకు అవకాశం రాలేదని. బట్ అప్పుడు కూడా 91లో కూడా పివి నరసింహారావు గారు సహజమైనటువంటి ఆప్షన్ అయినప్పటికీ కూడా కొంత చర్చ జరిగింది, అంటే మీడియాలో మిగతా వాటిలో చర్చ జరిగింది అప్పుడు ఎవరు ఉండాలా ఏం కావాలనేటువంటి విషయంలో. బట్ అప్పుడు పివి నరసింహారావు గారి కంటే ముందు అంటే ఇండియన్ పాలిటిక్స్లో వీరేంద్ర పాటిల్ ఇందిరాగాంధీకి అగెనిస్ట్గా పోటీ చేసిన తర్వాత అదే కంటిన్యూషన్లో అదే టెన్యూర్లోనే మళ్ళీ వీరేంద్ర పాటిల్ క్యాబినెట్ మంత్రి అయినాడు ఇండియన్ పాలిటిక్స్లో. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఇందిరాగాంధీ ఇంకా స్టబ్బన్ లీడర్, వీళ్ళని కంపేర్ చేసినప్పుడు చాలా పెద్ద పర్సనాలిటీ ఆమె. కాబట్టి అందుకోసమని ఇండియన్ పాలిటిక్స్ అది ఒకటే రీజన్ అనుకోను. బట్ అనేక కారణాలు మోస్ట్లీ ఈ రోజున పొలిటికల్ సిచ్యువేషన్ ఆయన కానీయలేకుండా పోయిందనేది ఉన్న వాస్తవ పరిస్థితి. అయోధ్య రామాలయాన్ని తెరవడం రాజీవ్ చేసిన పెద్ద పొరపాటుగా ప్రణబ్ ముఖర్జీ తన పుస్తకంలో అభివర్ణించారు. దీంతో పాటుగా బాబ్రీ విధ్వంస అంశాన్ని కూడా తన పుస్తకంలో పేర్కొన్నారు. దీనిపై డిస్కషన్ కొనసాగుతూ ముందుగా రామచంద్రమూర్తి గారు, ఈ అయోధ్యకు సంబంధించి మొత్తం మీదకి అక్కడ బాబ్రీ మసీద్ అయోధ్య తాలూకి వివాదం దేశాన్ని మొత్తం అశాంతం కూడా కుదిపేసిన వివాదానికి సంబంధించి రాజీవ్ గాంధీ ఏదైతే తలుపులు తెరవాలని ఒక నిర్ణయం తీసుకున్నారో ఆ శిలాన్యాసకు కానీ ఇతరత్ర అంశాలకు కానీ సంబంధించి పెద్ద ఎత్తున తర్వాత ప్రక్రియ జరగడానికి అది పెద్ద దోహదపడింది. ఇది ఏకంగా బాబ్రీ మసీద్ విధ్వంసానికి దారితీసింది, దేశ ప్రతిష్టను పెద్ద ఎత్తున దెబ్బతీసిందని ఒక రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. వాస్తవమే, అయోధ్య అంతవరకు రావడానికి బాబ్రీ మసీదు కూల్చివేసే పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ముందు శిలాన్యాసం. ఆయన తలుపులు తెరిచిన వ్యక్తి, తెరిచే అనుమతి ఇచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీది అది ప్రధాన తప్పిదం. అది అలా షాబానో కేసులో కూడా ఆయన తీసుకున్న నిర్ణయం దానివల్ల చాలా హాని జరిగింది దానికి. అంటే ఇదంతా కోనా సెక్యులరిస్టు అంటానికి అది దోహదం చేస్తుంది. ఈ రెండు పెద్ద తప్పిదారు రాజీవ్ గాంధీ రాజకీయ జీవితంలో. బోపోస్ట్ అనేది వేరే విషయం, కానీ ఈ రెండు మాత్రం రాజకీయ నిర్ణయాలు తీసుకున్నవి. ఆ శిలాన్యాసం వల్లనే అది క్రమంగా అది ఒక ఉద్యమంగా మారి రథయాత్రలు సాగి, అద్వానీ రథయాత్ర సాగి చివరికి బాబ్రీ మసీద్ కూల్చే పరిస్థితి వచ్చింది. బాబ్రీ మసీద్ కూల్చే సమయంలో దాన్ని రక్షించలేకపోయారని అపవాదు ప్రధానమంత్రికి ఎట్లా తప్పదు, ఆ పొజిషన్లో ఉన్నారు కాబట్టి. ఆయన వాదన ఆయన చేసుకున్నారు. లిబర్హాన్ కమిషన్ ముందు ఆయన వాదించారు. ఆయన కోర్టులో కూడా కేసుల నుంచి బయటపడ్డారు. కానీ ప్రజల మనసులో అయితే అది ఆయన తప్పదం, ఆయన చేతకాంతనం వల్లనే ఆయన బాబ్రీ మసీద్ కూలిపోయింది అంటారు. సెక్షన్ ఆఫ్ ది పీపుల్ సార్, సెక్షన్ ఆఫ్ ది పీపుల్ అంటారు. జనరల్గా ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ కూడా పివి నరసింహారావు గారికి చాలా ఆత్మీయుడు. అలా రాజీవ్ గాంధీని బయటికి పంపిస్తే మళ్ళీ తీసుకొచ్చి ఆయన్ని ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా చేసి చివరికి మళ్ళీ మంత్రివర్గం తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ హయాంలో చేసిందే పివి నరసింహారావు గారు.
కాబట్టి ఆయన కావాలని అట్లా అంటూ ఒక చరిత్ర రాస్తున్నాడు కాబట్టి ఆయన తోచిన నచ్చదు. అది వాస్తవమే. బాబ్రీ మసీద్ కూలిపోవటం అనేది మన దేశ అప్రతిష్ట పాలు కావడానికి, మన దేశం అప్రతిష్ట పాలకి చాలా ప్రధానమైన కారణం. కానీ దానికి దోహదం చేసింది ఏంటంటే శిలాన్యాసం. కాబట్టి రాజీవ్ గాంధీని బ్లేమ్ చేయడం అనేది కాంగ్రెస్ లాంటి ఒక లౌకికవాదం ఉన్న ఒక పార్టీ అప్పట్లో ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ప్రధాన కారణం ఏంటంటే ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు. మన రాజకీయం ఏం చేసినా కూడా తెలుగుతుంది. మన సెక్యులర్ కాకుండా సెక్యులర్ని నటించవచ్చు. ఇటు హిందూ ఓట్లు బీజేపీకి పోయేటట్టునే పోకుండా మనం కూడా కొన్ని కాపాడుకోవాలనుకుంటే మనం కూడా హిందుత్వ విధానాన్ని అనుసరించాలి, హిందువుల్ని మనం మెప్పించాలి అనే ఒక ఆలోచన కూడా కావచ్చు. వెంకటేశ్వర గారు, అప్పటి ఇన్సిడెంట్ల పైన మీ అభిప్రాయం? యాక్చువల్గా ఈ రాజీవ్ గాంధీ గేట్ తెరవాలని స్థూలంగా వారు చెప్పిన దాంతో ఏకీపిస్తానండి. శిలాన్యాసంతో మొదలైంది. కానీ అప్పటి పరిస్థితులు ఆయన ఎందుకు చేశాడో కూడా మనం ఆలోచిస్తే ప్రజల్లో వస్తున్నటువంటి సెంటిమెంట్స్, ఏ రకంగా ప్రజల్లో భావోద్రేకాలు కలుగుతున్నాయి అనేటువంటిది ఆయన దృష్టి కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎప్పుడు బ్రీఫ్ చేస్తూనే ఉంటారు కదా. కనుక పొలిటికల్ ప్రయోజనాలు ఏమున్నాయి, మన ప్రయోజనాలు దెబ్బతినకూడదు అనుకున్నాడు తప్పితే ఆయన ఏదో హిందుత్వ ఇట్లాంటివి ఏం కాదండి. మన పార్టీ ప్రయోజనాలు దెబ్బతినకూడదు, హిందువుల ఓట్లు పోకూడదు. అందుకోసం ఆయన కొంత రాజీపడాలని అనుకున్నాడు, చేశాడు. తప్ప ఒప్ప అనేది నేను డిస్కస్ చేయను దాన్ని. దానికి ఆరిజిన్స్ అక్కడ ఉన్నాయి. ఏదైనప్పుడు కూడా వారు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీపిస్తాను. మన దేశానికి అప్రతిష్ఠ ఇచ్చినటువంటి సంఘటన అది. దాన్ని కేవలం ఏదో ఒక వ్యక్తి మీద నింద వేయడానికి వీల్లేదు. అప్పుడు పరిస్థితులు ముడిపెట్టలేమండి. అలానే ఆయన పాపం అంతా పాపాలకు భైరవుడు అని చెప్పి ఒకటి మీద నెత్తిని మీద వేసేసి చంద్రులుపుకుంటే కుదరదు. అది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలోకి ఆయనకి ఖ్యాతి ఆపాదించినప్పుడు బాబ్రీ మసీద్ కొట్టడానికి అపఖ్యాతి కూడా ఆయనకి ఎందుకంటే ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి. ప్రధానమంత్రిగా ఉంటుంది కదా, ఆర్థిక సంస్కరణలో ఆయన ఆలోచన. అవును, అది మీ అందరికీ తెలిసిన విషయం. ఇది బాబ్రీ ఆయన ఆలోచన కాదు అది. కాబట్టి దానికి తేడా ఉంది కదండి. కనుక ఆ ఇన్సిడెంట్ విషయంలో దేశానికి అప్రతిష్ఠ వచ్చేటువంటి సంఘటనలు జరిగినాయి. కానీ ప్రజల్లో వచ్చినటువంటి ఉద్వేగాన్ని కూడా మనం దాన్ని చాప కింద తోసేయకూడదు కదా. అట్లా వచ్చినప్పుడు మీరేం చేశారు, ఏ పార్టీ వాళ్ళు ఏం చేశారు? ప్రజల్లో ఒక ఉవ్వెత్తున ఒక ఉద్యమంలాగా వస్తుంది. వచ్చినప్పుడు అది తప్పు అని ఎవరన్నా ఎడ్యుకేట్ చేశారు? ఏ పొలిటికల్ పార్టీ రాజకీయ పార్టీ తలుపులు తెరవాలని నిర్ణయం తీసుకోవడానికి ఎంత కీలకమైన ఆలోచన చేయాలి. ఆ కారణానికి దోహదమైన వ్యక్తుల్లో కూడా పార్టీలు ఇతరత్ర ఎదురు ప్రతిపక్షాలు కూడా ఉన్నాయంటారు. ఉంటాయి, తప్పకుండా ఉంటుందండి. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎట్లుంటుందండి? వాళ్ళని బట్టి కదా వీళ్ళ వ్యూహాలు తయారు చేసుకునేది. కాంగ్రెస్ వ్యూహాలను బట్టి ఇతర పార్టీల వ్యూహాలను బట్టి వీళ్ళు ఏ పార్టీ కొన్ని తప్పుడు కాకుండా చేసిన వదిలిపెట్టిన ఉన్నాయండి. ఓకే ప్రకాష్ రెడ్డి గారు, ఈ అయోధ్య అంశానికి సంబంధించి మీరు చాలా వరకు ఈ బాబ్రీ మసీద్ కూల్చివేసిన తర్వాత మీ పార్టీ పెద్ద ఎత్తున పెరిగిందని ఒక రకమైన ఎవరైనా అనాలిసిస్ చేసినప్పుడు కానీ విశ్లేషణ చేసినప్పుడు కానీ స్వతహాగా చెప్పే మాట. కానీ వాస్తవంగా ఆ ప్రయత్నం అనేది జరిగింది. అసలు ఆ గేట్లు తెరవాలని కీలక నిర్ణయం జరిగింది రాజీవ్ గాంధీ హయాంలో అన్నది ప్రణబ్ పుస్తకంలో ఉన్న అంశం. రెండు విషయాలండి. ఆ గేట్లు తెరవాలనుకునే నిర్ణయం పూర్తిగా రాజీవ్ గాంధీ గారు చేసినప్పటికీ కూడా దాంట్లో ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే 50 సంవత్సరాల తర్వాత ఫైజాబాద్ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అక్కడ రాముని యొక్క విగ్రహాలు ఉన్నాయి, వాటిని పూజకు అవకాశం కల్పించాలి, ఆ డోర్స్ తెలవాలనేటువంటి విషయం ఫైజాబాద్ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఆధారంగా అక్కడ హైకోర్టులో స్టే రాకపోవడం మూలంగా తప్పని పరిస్థితుల్లో తెరవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఒక కారణం. దానికంటే సుప్రీంకోర్టు పోగలుగుతుండే. బట్ రామచంద్రమూర్తి గారు చెప్పినట్టు ఒక న్యాయపరంగా దిగువ కోర్టులో ఒక సానుకూల నిర్ణయం రాలేదు, వ్యతిరేక నిర్ణయం వచ్చిందని అనుకుందాం. హైకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టు కొట్టేసిన అదే సుప్రీంకోర్టు మరో రివ్యూ. హైకోర్టులో స్టే రాలేదు కానీ సుప్రీంకోర్టు పోయే అవకాశం ఉంటుంది. బట్ అంతకంటే ముందు జరిగినటువంటి స్టోరీ ఏంటంటే షహబాన్ ఒక ముస్లిం మహిళ యొక్క మనోవర్తి కేసులో రాజీవ్ గాంధీ క్యాబినెట్లోంచి 2 వ్యక్తులు, ప్రముఖమైనటువంటి వ్యక్తులు, జడార్ అన్సారీ, ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, సుమారు 4 గంటలు చర్చ జరిగింది భారత పార్లమెంట్. అదొక చరిత్రాత్మకమైన చర్చ. అది కాంగ్రెస్ ఎటువైపు తీసుకోవాలంటే షాబానా జడ్జిమెంట్ విషయంలో రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేయకపోతే ఆ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్, దాన్ని మార్చడానికి ఇంకా వేరే అవకాశం లేదు. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని అమెండ్ చేయాల్సిందే. రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేయాలనుకున్నప్పుడు దేశంలో ముస్లిం సమాజం కూడా 2 రకాలుగా ఆలోచిస్తూ వచ్చింది. దాంట్లో ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఒక సమాజాన్ని రిప్రజెంట్ చేసిండు, జడార్ అన్సారీ ఇంకో సమాజాన్ని రిప్రజెంట్ చేసిండు. బట్ ఫైనల్గా రాజీవ్ గాంధీ జడార్ అన్సారీని అనుకూలంగా పార్లమెంటులో ఆయన జడార్ అన్సారీ చెప్పినట్టు భావజాలాన్ని ఒప్పుకొని పార్లమెంట్లో అమెండ్మెంట్ చేశాడు. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ క్యాబినెట్ నుంచి బయటికి వెళ్ళిపోయినాడు. ఇది జరిగినటువంటి సంఘటన. ఇది ముస్లింల ఈ సంఘటన జరిగినప్పుడు దేశం మొత్తం మీద చర్చ జరిగింది. అంటే ముస్లింలలో ముఖ్యంగా
ఏదైతే మతోన్మాదాన్ని లేదా మత రాజకీయాలను బాగా రెచ్చగొట్టేటువంటి జడార్ అన్సారీకి మద్దతు ఇవ్వడం అంటే ఒక రకంగా కాంగ్రెస్ ముస్లిం రాజకీయాలకు పోతుందా అనేటువంటి చర్చ దేశం మొత్తం మీద జరిగింది. దాన్ని తుడిచిపెట్టుకోవడం కోసం అయోధ్య సంఘటన ఉపయోగించుకున్నాడు రాజీవ్ గాంధీ, బ్యాలెన్స్ చేయడం కోసం. ఇది వాస్తవం. అది ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ బయటికి వెళ్ళగొట్టాడు. ఆ తర్వాత ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ వీపీ సింగ్ ప్రభుత్వంలో మంత్రి, అది వేరే విషయం. ఉత్తరప్రదేశ్ రాజకీయాలు అది ఇంపార్టెంట్ ఇష్యూ. అది ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ బిలాంగ్స్ టు ఉత్తరప్రదేశ్ అగైన్. ఈ సంఘటనలో తెలిసిన తర్వాత దేశం మొత్తం మీద కూడా చర్చ జరిగింది, ఏం చేయాలి జరుగుతున్నట్టు. అది ఇంట్రెస్టింగ్ అంటే రామజన్మభూమి శిలాన్యాస్ ఏదైతే ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్ వల్ల కేసు వేశారు. దాంట్లో మిగతా ఎవరికి సంబంధం లేదు, మా పార్టీకి కానీ ఎవరికి సంబంధం లేదు. అయితే మొట్టమొదటిసారిగా 88లో, నాకు తెలిసి 88లో పాలంపూర్లో బీజేపీ తీర్మానం చేసింది, రామజన్మభూమి కోసం జరుగుతున్నటువంటి ఉద్యమానికి మేము మద్దతు ఇస్తున్నామని. ఈ సమస్యను పరిష్కరించాలి. రామజన్మభూమి బీజేపీ చేస్తారని అప్పుడు చెప్పలే, ఎప్పుడు చెప్పలే, ఈరోజు కూడా చెప్పలే. నిజానికి ఈ రోజు కూడా రాముడి అక్కడ గుడిని మేము కడతామని బీజేపీ ఎప్పుడు చెప్పలేము. ఏ మేనిఫెస్టోలో ఈ రోజు ఆన్ రికార్డ్ ఎప్పుడు చెప్పలేదు. రామాలయ నిర్మాణమే మా తక్షణ కర్తవ్యం. రామాలయ నిర్మాణం కోసం కావాల్సినటువంటి రాజ్యాంగపరమైనటువంటి అడ్డంకులు తొలగించేటువంటి బాధ్యత మాత్రం బీజేపీ తీసుకుంది తప్పిస్తే రాముని గుడి కట్టాలనేటువంటిది బీజేపీ యొక్క భావ్యం కాదు. ఏ ప్రభుత్వం ఫర్ దట్ మ్యాటర్ రాజకీయ వనరులు, రాజ్యాంగ వనరులు మీరు కల్పిస్తే కట్టించుకునే వాళ్ళు వేరే ఒకరు ఖచ్చితంగా. అందుకోసం ఫైజాబాద్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా ఆ ట్రస్ట్కి, అంటే ఎవరైతే ట్రస్ట్ ఎవరితో కేసు వేసాడో ఆయనకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చింది. అది ఓపెన్ అయింది. అయితే అది ఓపెన్ అయిన తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు జరిగినాయి. అయోధ్య రథయాత్ర జరిగింది, రథయాత్రలో వచ్చినటువంటి ఆవేశాలకే జరిగింది. బట్ 89 ఎన్నికల కంటే ముందు బీజేపీ ఎక్కడ కూడా దేశానికి అప్రతిష్ట వచ్చిందని మాత్రం అందుకోసం 2 సీట్లు 84లో 2 సీట్లు ఉన్నటువంటి బీజేపీకి, అంటే ఇందిరాగాంధీ మరణానంతర జరిగిన ఎన్నికల్లో 2 పార్లమెంట్లు గెలిచినటువంటి బీజేపీ అయోధ్య ఉద్యమం లేకుండానే, ఉద్యమానికి మద్దతు ఇచ్చినట్టు తీర్మానం చేసింది తప్పిస్తే ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనకుండానే 89 సీట్లు సంపాదించింది 89లో. కాబట్టి ఈ ఉద్యమం ద్వారానే బీజేపీ పెరిగింది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఆనంద్ భాస్కర్ గారు, ఈ అయోధ్య అంశాలకు సంబంధించి ప్రణబ్ కొన్ని కీలకమైన అంశాలు బయటకు తీసుకొచ్చారు. మిత్రమా శ్రీహరి సార్ చెప్పండి. ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పినటువంటి అంశాల్లో సమకాలీన విషయాల్లో అధికారిక నిర్ణయాలు జరుగుతున్న దశలో ఏ రకమైన ఒత్తిళ్లు ఉంటాయి అనేటువంటి ఒక వర్తమాన సమస్యను ఎంతో జాగ్రత్తగా, తన మేధో సంపత్తిని ఎంతో జాగ్రత్తగా సద్వినియోగపరుస్తూ ప్రస్తావించినటువంటి అంశం అయోధ్య అంశం. అందులోంచి ప్రయోజనం పొందేటువంటి రాజకీయ ఎత్తుగడను చూపించాల్సిన అవసరం ఎవరికీ లేదు. అంతేకాకుండా వారి వ్యాఖ్యల పట్ల భుజాలు తడుముకోవాల్సినటువంటి అగత్యం కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు అని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రణబ్ ముఖర్జీ గారు ప్రథమ పౌరులు, అంతేకాకుండా రాజకీయ దురంధరులు, అంతేకాకుండా చక్కగా తన మేధో సంపత్తిని సద్వినియోగపరచుకోగలిగినటువంటి చక్కటి చదువరి, విశ్లేషకుడు, అంతేకాకుండా వర్తమాన సమస్యలన్నిటికీ కూడా ప్రత్యక్ష సాక్షి, అంతేకాక కొన్నింటిలో ప్రత్యక్ష పాత్రధారి. అందులో భాగంగా అయోధ్య అంశంలో వారి భూమిక లేదు అనేటువంటిది వారే చెప్పుకున్నారు. వారు చేసినటువంటి సూచనలో ఒక చాలా గొప్పగా ప్రస్తావన చేశారు. రాజీవ్ గాంధీ గారు చేసిన తీర్పులోని దోషము అనేటువంటి ఒక శుతిమెత్తని ప్రస్తావన ఎంతో హుందాగా, ఎంతో గౌరవప్రదంగా చేశారు. అంతేకాకుండా ఆ దేశంలో జరిగినటువంటి నిర్ణయాల గురించి, ఆ నిర్ణయాల ప్రభావం గురించి, షాబనో సందర్భంలో అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఒత్తిళ్ల గురించి, వాటన్నిటి గురించి కూడా ప్రణబ్ ముఖర్జీ గారు చాలా జాగ్రత్తగా విశ్లేషణ కూడా చేశారని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా చారిత్రకంగా కొన్ని అడుగులు పడ్డాయి, కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో ఫలితాలు వచ్చేసాయి. సుదీర్ఘకాలం ప్రయాణం జరిగింది. ఈ ప్రస్థానం తర్వాత వాటిని మరో కోణంలో చూడాల్సిన అవసరం అయితే లేదు అని నేను మనవి చేస్తూ ఉన్నాను. పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారు చేసినటువంటి వారి విశ్లేషణను ఖండించాల్సిందో లేకపోతే ఇంకో రకంగా ఎత్తుకోవాల్సిన అవసరం కూడా లేదు. చరిత్రను చరిత్రగా వారు ప్రస్తావన చేశారు. పాత్రధారిగా తాను చెప్పాల్సిన విషయాలు చెప్పారు. చరిత్రకారులు దాని ఆధారంగా విశ్లేషణ చేయవచ్చు అని మనవి చేస్తూ ఉన్నాను. భాస్కర్ గారు, వాస్తవంగా ఒక అంశం వెలుగులోకి వచ్చినప్పుడు, ఎందుకంటే దేశవ్యాప్తంగా అత్యంత వివాదాస్పదమైన అంశానికి సంబంధించి ఒక కామెంట్ చేసిన తర్వాత దాని పూర్వపరాలకు సంబంధించి, దాని పర్యవసానాలకు సంబంధించి ఖచ్చితంగా ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దీనిపై ఒక మదనం అంటూ జరుగుతుంది. ఈ ప్రక్రియలోనే ప్రకాష్ రెడ్డి గారు ఏమంటారంటే, పార్లమెంట్లో అవాళ జరిగిన చర్చకి సందర్భంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక
భావోద్వేగాల పరిస్థితి కావచ్చు, లేకపోతే పెద్ద ఎత్తున ప్రజల్లో చెలరేగిన ఒక ఆలోచన ధోరణి కావచ్చు, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి, దాన్ని పూడ్చడానికి, ఆ లోపాన్ని పూడ్చడానికి ఇది ఒక నిర్ణయం తీసుకున్నారని ఒక కామెంట్ వినిపిస్తుంది. మిత్రమా శ్రీహరి, నా సోదరుడు ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చాలా శుద్ధమైన కార్యకర్త, రాష్ట్ర స్థాయిలో ఎదిగినటువంటి నేత. కానీ వారు గురువింద నీతులను ఏ రకంగా ప్రస్తావన చేయగలరో, సందర్భోచితమైనటువంటి రంగులను మార్చగలిగినటువంటి ఊసరవెల్లి రీతిలో ఎలా స్పందించగలరో నా సోదరుని గొంతు నుంచి కూడా విన్న తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది. రామ జన్మభూమి గురించి రామరామ భారతీయ జనతా పార్టీకి సంబంధమే లేదు అని చెప్పగలిగినటువంటి గొప్పతనం ఉన్నటువంటి మిత్రులు చేస్తున్న ప్రస్తావన తర్వాత ఇందులోని మీమాంస గురించి మేమేం వెనక్కి వెళ్ళడం లేదు. షాబానో సందర్భంగా పార్లమెంటు వేదికగా జరిగినటువంటి చర్చ, ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తీసుకున్నటువంటి నిర్ణయం, దానికి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ చేసినటువంటి ప్రోత్సాహం, దాని తర్వాత పర్యవసానాల్లో ఆరిఫ్ మహమ్మద్ ఖాన్కు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఇచ్చినటువంటి అవకాశాలు, ఇవన్నీ అనేక రాజకీయ ఎత్తుగడలో భాగంగా జరిగాయండి. వాటి అందుకే చెప్తున్నాను, చారిత్రక సందర్భాలకు సంబంధించిన ఫలితాలు కూడా అందిన తర్వాత ఈ దేశంలో పెద్దగా బెంగపడాల్సిన అవసరం లేదని మనం చేస్తా ఉన్నాను. కన్నప్ప రాసిన పుస్తకంపై డిస్కషన్ కొనసాగుతుంది. కీలకమైన అంశాలపై ఇప్పటివరకు చర్చ జరిగింది. అయోధ్య అంశంతో పాటుగా ప్రధాన పదవి కోసం తాను ఆరాట పడలేదన్న అంశం కూడా డిస్కస్ చేశాం. ఇకపై మరొక కీలక అంశం ఈ పుస్తకంలో రాష్ట్రపతి పాలన. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఈ రాష్ట్రపతి పాలన విధించారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున విచారణ కొనసాగుతుంది. ఈ అంశంపై కూడా తన అభిప్రాయాలను నిష్కర్షగా చెప్పారు ప్రణబ్ ముఖర్జీ. చాలాసార్లు దుర్వినియోగం అయ్యిందన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. దీనిపై కూడా మాట్లాడదాం. ముందుగా పుత్తూరు వెంకటేశ్వర గారు, ఈ రాష్ట్రపతి పాలన అంశం ఇప్పుడు ఇవాళ కూడా అరుణాచల్ ప్రదేశ్లో పెద్ద ఎత్తున ఈ రాష్ట్రపతి పాలన విధించడంపైన దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఓ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని గంపగుత్తగా వేరే పార్టీలోకి వెళ్ళి అక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి రాష్ట్రపతి పాలన విధించడం ఏంటని ఒక రకమైన విమర్శ కూడా కొనసాగుతుంది. సుప్రీంకోర్టులో దీనిపై పెద్ద ఎత్తున ఇవాళ విచారణ కూడా సాగింది. దీని పట్ల ప్రణబ్ చాలా నిష్కర్షగానే చెప్పారు, చాలా దుర్వినియోగం అవుతుంది ఈ ఆర్టికల్ అనేది. పొరపాట్లు జరిగినాయి అని ఇదివరకు కూడా చెప్పారు ఆయన. కానీ ఇవాళ దీంట్లో చాలా నిజాయితీగా ఆయన చెప్పారనుకుంటాను. ఇప్పుడు రాష్ట్రపతిగా తను ఉండి సంతకం పెట్టే సందర్భాలు ఈ ముందు కూడా రావచ్చు. ఆయన నిజాయితీగా చెప్పారు, దాంట్లో చాలా జాగ్రత్తగా చెప్పారు. నేనైతే అప్రిషియేట్ చేస్తాను. ఓకే, అంటే రాష్ట్రపతిగా సంతకం చేశారు, మొన్నే సంతకం చేశారు అరుణాచల్ ప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పుస్తకం రాసినంతకు ముందే అనుకోండి. పుస్తకం రాసినంత ముందైనా కూడా కేబినెట్ సిఫార్సు చేసిన తర్వాత అందులో జాప్యం చేయొచ్చు, కానీ ఒకసారి వెనక్కి పంపించచ్చు, రెండోసారి పంపిస్తే సంతకం పెట్ట తప్పదు. కానీ సామాన్యంగా ఏ రాష్ట్రపతి కూడా కేబినెట్కి వ్యతిరేకంగా పోరు, కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరు. కానీ ఆర్టికల్ 356 దుర్వినియోగం జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు కాదు, ఇందిరాగాంధీ గారి హయాంలో ఎక్కువసార్లు జరిగింది. చాలాసార్లు మొత్తం నెహ్రూ హయాంలో తప్పితే మిగతా తర్వాత అందరూ దుర్వినియోగం. జనతా పార్టీ కూడా దుర్వినియోగం చేసింది. జనతా పార్టీ గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ రద్దు చేసింది. దాంట్లో ఇందిరాగాంధీ గెలిచిన తర్వాత జనతా ప్రభుత్వాలన్నీ రద్దు చేశారు. అట్లా ఎవరి కోపం వస్తే వాళ్ళని రద్దు చేయడమే. అయితే 356 దుర్వినియోగం చేశారు. ఎమర్జెన్సీపై నిప్పులు జరిగే బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ఆర్టికల్ 356 అన్యాయంగా విధించారనేది దేశవ్యాప్తంగా వస్తున్నాం. అవును, 356 గట్టిగా విమర్శించిన వాళ్ళు బీజేపీ నాయకులు ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళే ఉపయోగిస్తున్నారు. అధికారులు ఎవరుంటే వాళ్ళు దాన్ని టెంప్ట్ అవుతుంటారు దుర్వినియోగం చేయాలని. ఇప్పుడు బీజేపీ చేతులు కత్తుంది కాబట్టి కాసేపు నరికి చూద్దామని ఒక రకమైన. అరుణాచల్ ప్రదేశ్ ఇస్ ఎ పెక్యులర్ సిచ్యుయేషన్. కానీ బట్ ఆర్టికల్ 356 విషయంలో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సాధారణంగా ఈ రోజునటువంటి ప్రభుత్వం ఏదైనప్పుడు కూడా ఢిల్లీలో ఆర్టికల్ 356ని ఇంపోజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పడుతున్నారు. అంటే సుప్రీంకోర్టు చాలా పెద్ద ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి జడ్జిమెంట్. అంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసులో నేను అందుకో చెప్తున్నా, ఇది ఆర్టికల్ 356 విషయంలో వచ్చిన ఎస్ఆర్ బొమ్మాయి జడ్జిమెంట్ తర్వాత ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు. ఈవెన్ ప్రెసిడెంట్కి పంపించేటప్పుడు కూడా పర్ఫెక్ట్ రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా ప్రెసిడెంట్ కూడా దాన్ని సాటిస్ఫై కావట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, దాని సుప్రీంకోర్టులో దానికి ఇంటర్వ్యూన్ అయ్యే అవకాశం కూడా అక్కడ ఉంది. నెంబర్ 2, మోస్ట్ ఇంపార్టెంట్, అరుణాచల్ ప్రదేశ్ విషయంలో కూడా మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే 2004 కంటే ముందు కూడా సేమ్ సిచ్యువేషన్ జరిగింది. 1999-2004 మధ్యలో అప్పుడు గగన్ గప్పంగ్ సీఎం ఉండే, అప్పుడు సేమ్ స్టోరీ. తర్వాత 2004 తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ అధికారానికి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ సిచ్యువేషన్. గగన్ గప్పంగ్ అక్కడ నుంచి మళ్ళీ ఇమీడియట్గా మొత్తం ఆయన మళ్ళీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అన్నాడు. ఆయనే ఎన్డీఏ ముఖ్యమంత్రి, ఆయనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి. అది అరుణాచల్ ప్రదేశ్ యొక్క పెక్యులర్ సిచ్యువేషన్. అది ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అంటే ఉన్నంతలో అందరూ మారుతున్నారంటే అక్కడ ఉండే 30 సీట్లు చిన్న మొత్తం ఉన్నదే 3,85,000 4 లక్షల జనాభా మొత్తం అరుణాచల్ ప్రదేశ్ యొక్క జనాభా. ఈరోజు నేను ఈ మధ్యన అరుణాచల్ ప్రదేశ్ విద్యార్థులను కలిశాను. నేను
హైదరాబాద్కి వచ్చినప్పుడు 3,85,000 3,87,000 జనాభా ఇప్పుడు లేటెస్ట్గా. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న 30 సీట్లలో అటుపక్క మనం బెస్ట్ ఎగ్జాంపుల్ గగన్ గప్పంగ్. ఎన్డీఏలో ముఖ్యమంత్రి ఆయనే, ఎన్డీఏ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ఆయన మొత్తం మారిపోయినారు ఇక్కడ నుంచి అక్కడ. ఆనంద్ భాస్కర్ గారు, ఇక ముగిద్దాం. సిచ్యువేషన్ కూడా అదే. ఈ రాష్ట్రపతి పాలన అంశం పైన ప్రణబ్ ముఖర్జీ వ్యక్తం చేసిన అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తున్నారా, లేకపోతే దీనికి ఏమైనా మద్దతు తెలపబోతున్నారా? ఇంకా మిత్రమా శ్రీహరి, చెప్పండి సార్. ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతిగా తను కూడా తన హస్తాలను రక్తసిక్తం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు అని అవగాహన లేని వ్యక్తి ఏం కారు సార్. అంతేకాకుండా తన రచన, తన ఆలోచన ఒక మార్గదర్శనంగా మారాలి అనేటువంటి ఒక తాత్వికుని యొక్క తపన ఉన్నది ఆయన చేసినటువంటి ప్రస్తావనలో. సార్, దాని స్ఫూర్తిని మనం స్వీకరిస్తే మంచిది. ఓకే. నా సోదరులు ప్రకాష్ రెడ్డి గారు అరుణాచల్ ప్రదేశ్ గురించి ప్రస్తావన చేశారు. అంతేకాకుండా అపాంగ్ గారి గురించి కూడా ప్రస్తావన చేశారు. అపాంగ్ గారు కాంగ్రెస్ కార్యకర్త. కాదు సార్, అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఆయనకున్నటువంటి జనాదరణతో ఆయన ఎన్డీఏ సమయంలో ఎన్డీఏ వైపు నుంచి వచ్చే ప్రయత్నం చేసిన మాట వాస్తవం. అది గత చరిత్ర. అయితే తాజాగా జరిగినటువంటిది కేవలం కేంద్ర ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్ లాంటి ఒక చాలా సున్నితమైన ప్రదేశం, ఆ ప్రదేశం పైన మన పొరుగున్నటువంటి మన పెద్దన్న చైనా ఎటువంటి దుందుడుకు అడుగులు వేస్తూ ఉందో తెలిసిన దిశలో అక్కడ ఉన్న ప్రజాస్వామ్య వాతావరణాన్ని ధ్వంసం చేయడం కోసం వారి ఇష్టారాజ్యాన్ని కొనసాగించడానికి గవర్నర్ను పావుగా వాడి వారికి అనువైనటువంటి సభ్యుల చేత వారు కిరాయికు తీసుకున్న అద్దెకు తీసుకున్నటువంటి విశ్రాంతి భవనంలో, కిరాయికు తీసుకున్న హోటల్లో శాసనసభ కార్యక్రమాలను నిర్వహింపజేసేటువంటి ఒక దుష్ట సంప్రదాయానికి వారు పురికొల్పారు అంటే ఎటువంటి పర్యవసానాలు, ఎటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక అడుగులు మున్ముందు పడనున్నాయో, అది కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో పడనున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రణబ్ ముఖర్జీ గారు తనను తాను హెచ్చరిక చేసుకోవడం మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ కూడా హెచ్చరిక చేశారని భావిస్తే మంచిది. గగన్ గప్పంగ్ గారు వారు కాంగ్రెస్ కార్యకర్త అన్నారు, బట్ అంతకు ముందు రాష్ట్రపతి పాలన వరకు జరిగింది. ఎవరు ప్రోద్బలంతో వెళ్ళారని 365 పేజీలు అఫిడవిట్ ఇచ్చారండి సుప్రీంకోర్టులో. ఒక పేజీ 2 పేజీలు 365 పేజీలు అఫిడవిట్ ఇవ్వాలి. నేను ఒప్పుకుంటా సార్, గగన్ గప్పంగ్ గారిని 84లో కలిసాను, చాలా చిన్నగా ఉన్నప్పుడు. నేను కాలేజ్ విద్యార్థి కలిసాను. నేను అదే విధంగా 2004లో హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన మళ్ళీ కలిసాను నేను హైదరాబాద్ లో. ఆయనతో ఒక రోజంతా గడిపాను. అందుకోసం గగన్ గప్పంగ్ గారు పూర్తి కాంగ్రెస్ కార్యకర్త. ఉన్న రాజకీయ పరిస్థితి సరిహద్దుల్లో ఉన్నటువంటి పరిస్థితుల అనుగుణంగా ఆయన మారినాడు తప్పిస్తే నేను గగన్ గప్పని విమర్శించాను. ఇది వాటి హెడ్లైన్ షోలో పార్టిసిపేట్ చేస్తున్న రామచంద్రమూర్తి గారికి, పొత్తూరు వెంకటేశ్వర గారికి, అలాగే బీజేపీ నుంచి వచ్చిన ప్రకాష్ రెడ్డి గారికి, కాంగ్రెస్ నుంచి వచ్చిన రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్ గారికి ధన్యవాదాలు. సైనింగ్ ఆఫ్ శ్రీహరి. సోమవారం నాడు మళ్ళీ 4th ఎస్టేట్ ప్రసారం అవుతుంది.